నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ప్రతి కుండలో నీటి చుక్క, అదే రిజర్వాయరు, అదే సిద్ధాంతం. ఇది ఎక్కడ జరిగింది అంటే తెలుగుదేశం నేతల కార్యక్రమం. ఈ సందర్భంగా మీ దేరంగుల కృష్ణయ్య, సీనియర్ జర్నలిస్ట్, ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్ల చెరువు వద్ద నీటి భద్రత, నీటి సంఘాల దృష్టి ఏ విధంగా కొనసాగాలి అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, తెలుగుదేశం ఇన్ఛార్జి సోదరుడు అయినటువంటి మారెడ్డి జోగిరెడ్డి హాజరు అయ్యాడు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నీటి పట్టు కుండల మాదిరి పట్టాలి, ఆ కుండలే రిజర్వాయర్లు అవుతాయి అనే నినాదం. ఆ నినాదంతో మనం పనిచేద్దాం అనే కోణంలో మాట్లాడారు. ఎర్రబెల్ల చెరువు వద్ద మహాకార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పులివెందుల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అయినటువంటి మారెడ్డి లతారెడ్డి పాల్గొన్నారు. వివిధ తెదేపా నేతలు పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమం నీటిని మనం కాపాడుకోవాలి, ప్రాజెక్టులను మనం కాపాడుకోవాలి, ప్రతి చుక్కను మనం కాపాడుకోవాలి అనే నినాదం వైపు వెళ్దాం. అందరం, అధికారుల సైతం, నీటి సంఘాల సైతం, నిపుణుల సైతం, ప్రజల సైతం, రైతుల సైతం అనే కోణంలో ఈ సమావేశంలో మాట్లాడారు. ప్రతి నీటి బొట్టు మనకు చాలా విలువైనది అనే కోణం జనాలకు, రైతులకు, ఆ తర్వాత ప్రజానికానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఉంది. ఈ కార్యక్రమం జరిగింది ఇలా. జోగిరెడ్డి మాట్లాడిన మాటలు వినండి. ఇలా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మన ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న చెరువులను, చిన్న చిన్న కుంటలను, ప్రతి ఒక్క కుంటను నీటితో నింపుకొని, ప్రతి ఒక్క చిన్న కుంటను కూడా మనం రిజర్వాయర్గా మార్చుకొని, మనం ప్రతి ఊర్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టలేము కాబట్టి ప్రతి ఒక్క కుంటకు నీళ్లు అంటే వంకల ద్వారా కానీ లేకపోతే కాలువల ద్వారా కానీ కరెక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు ఇదే ఎర్రబెల్ల చెరువుకు ఇదే గత ప్రభుత్వంలో 1000 కోట్లు పెట్టి ఏదో పెద్ద స్కీమ్ పెట్టి చేయాలని ఏదో ప్రయత్నం చేశారు. అది కాలే. మనం చిన్న ప్రయత్నం, హెచ్ఎన్ఎస్ కాలం నుంచి చిన్న ప్రయత్నం చేసి కేవలం 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెరువు నింపగలిగి మనం ఈ 4 పల్లెలకు మనం నీళ్ళు ఇవ్వగలం. అదేవిధంగా ఈ అదేవిధంగా ప్రతి ఊర్లో ప్రతి ఒక్క చెరువును, ప్రతి ఒక్క కుంటను నీళ్లు నింపడం ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. మనం అందరం కష్టపడి, మన గవర్నమెంట్ ఇచ్చే నిధులతోనూ, మన సొంత నిధులతోనూ అందరం కష్టపడి మనం ప్రతి చెరువును కుంట నింపుకొని మన పంటలు కాపాడుకోవాలని కోరుకుంటూ చదువు.